4వ తేదీ మార్చి నెల 2025వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము లూకాసు వార్త 10వ అధ్యాయము 19వ వచనము. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. సహోదరి సహోదరులారా, శిష్యులు ప్రభువు దగ్గరకు వచ్చి, ప్రభువా, దెయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడుతున్నవి అని చెప్పినప్పుడు ప్రభువు పలికిన మాటలివి. పాములను తేళ్లను తొక్కుటకు శత్రువు బలం అంతటి మీద మీకు అధికారం ఇస్తున్నాను. ఏది మీకెంత మాత్రము హాని చేయదు అని. ఎంతో శక్తివంతమైన నామము యేసు నామము. యేసు నామంలో గొప్ప గొప్ప అద్భుతాలు జరుగుతాయి. మనం ఏది ప్రార్థించినా యేసు నామంలో ప్రార్థించడం నేర్చుకోవాలి. యోహాను సువార్త 14వ అధ్యాయము 13వ వచనంలో ఇలా ఉంటుంది కదా, మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును అని ప్రభు అంటూ ఉన్నాడు. మీరు నా నామంలో ఏది అడుగుతారో నేను దానిని చేస్తాను అని. ఇప్పటి వరకు మీరు యేసు నామంలో ప్రార్థించని వారైతే మీ ప్రతి ప్రార్థనను యేసు నామంలో చేయండి. ఆశ్చర్యరీతిగా ప్రభువే అద్భుతాలను మీ జీవితాలలో జరిగిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. పాములను తేళ్లను తొక్కుటకు శత్రువు బలం అంతటి మీదను మీకు అధికారము అనుగ్రహిస్తున్నా అన్నావు ప్రభువా. మీ నామంలో ఎంతో శక్తి ఉంది తండ్రి. అన్ని రకముల అపవాది క్రియల నుండి యేసు నామంలో మాకు విడుదలను అనుగ్రహించండి ప్రభువా. ఎవరెవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఏ శ్రమ నుండి వారు విడుదల పొందాలి అనుకుంటున్నారో యేసు నామంలో వారికి విడుదలను ప్రకటిస్తున్నాము తండ్రి. ఎవరైతే ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉన్నారో యేసు నామంలో వారికి సమృద్ధిని అనుగ్రహించమని అడుగుతున్నాము ప్రభువా. ఎవరైతే ఎన్నో సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో వారికి యేసు నామంలో స్వస్థతను ప్రకటిస్తున్నాము తండ్రి. ఎవరెవరైతే వివాహాల కోసము ఎదురు చూస్తూ ఉన్నారో యేసు నామంలో వారికి మంచి భాగస్వామిని దయచేయండి తండ్రి. ఎవరెవరైతే చీకటి శక్తులతో చేతబడి శక్తులతో బాధపడుతూ ఉన్నారో యేసు నామంలో వారికి విడుదలను ప్రకటిస్తున్నాము తండ్రి. అద్భుతాలను ఆశ్చర్యక్రియలను జరిగించే దేవుడవు ప్రభువా. మీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అన్నావు తండ్రి. మాకు విరోధముగా పనిచేస్తున్న ప్రతి అపవాది శక్తి నుండి యేసు నామంలో మాకు విడుదలను అనుగ్రహించండి తండ్రి. అన్ని రకముల చీకటి శక్తుల నుండి యేసు నామంలో మమ్మల్ని విడిపించండి ప్రభువా. మిమ్మల్ని రక్షకునిగా అంగీకరించిన మేము శాంతి సమాధానాలతో మీలో సంతోషకరమైన జీవితాన్ని జీవించే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.